నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఓవైపు సైకిల్ బాస్ అరెస్ట్ హాట్ గా మారితే పవన్ పేల్చే పొత్తుల పోరాటం మాటల మరింత ఆసక్తి రేపుతున్నాయి. తమ్ముళ్ల ఆరోపణల్లో అన్ని అవాస్తవాలేనని వైసీపీ వారు చెబుతుంటే చంద్రుడి రాక కోసం ఏపీ వెయిటింగ్ అనేలా టీడీపీ శ్రేణులు నిరసనలు హోరెత్తుతున్నాయి. మరోవైపు కేంద్ర మంత్రి అమిత్ షాను లోకేష్ కలిశారు. మొత్తంగా చంద్రబాబు సెంట్రిక్ గా జరుగుతున్న ఏపీ పాలిటిక్స్ రాజకీయ ప్రేమికులకు పసందైన విందును వడ్డిస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అవును, చంద్రబాబు అన్నట్టుగానే జరిగింది. తనను ఏ క్షణమైనా అరెస్టు చేస్తారు, తమ్ముళ్ళు అధైర్యపడొద్దని చెవిలో మైకులు పెట్టుకుని మరీ బాబు చెప్పారు. పైన తదాస్తు దేవతలు ఉన్నారో లేరో తెలియదు, కానీ ఆయన అలా అన్నారో లేదో వారాల వ్యవధిలోనే అరెస్ట్ అయ్యారు. చివరకు స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ బాస్ ని చక్కగా ఇరికించేశారు. నంద్యాల టు రాజమండ్రి వయా విజయవాడ చంద్రబాబు అరెస్ట్ ఎపిసోడ్ ఏపీ రాజకీయాన్నే ఇప్పుడు షేక్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మొదటగా సెప్టెంబర్ 9న నంద్యాల పర్యటనలో చంద్రబాబు ఉండగా ఆయన నిద్రిస్తోన్న బస్సు తలుపును శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో డీఐజీ స్థాయి సిఐడి అధికారి తట్టారు. చివరకు 5:30 గంటల సమయంలో బస్సు దిగారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 37వ ముద్దాయిగా ఉన్నారని వివరించారు. ఎఫ్ఐఆర్ చేయలేదు, రిమాండ్ రిపోర్ట్ ఇవ్వలేదన్న చంద్రబాబు పోలీసుల తీరును తప్పుబట్టారు. నంద్యాలలో అరెస్టైన చంద్రబాబు ప్రయాణం 9 గంటల పాటు సాగింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ చేసిన సిఐడి అధికారులు తాడేపల్లిలోని సిట్ కార్యాలయాలకు తరలించారు. అక్కడ 20 ప్రశ్నలకు చంద్రబాబు ముందుంచారు. వాటికి సమాధానం చెప్పలేదని, స్కామ్లో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారని సిట్ తెలిపింది. అయితే చంద్రబాబు విచారణకు సహకరించడం లేదని సిట్ తెలిపింది. ఆధారాలతో చంద్రబాబు ముందుంచినా తనకు స్కామ్తో ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారని సిట్ తెలిపింది. అరెస్ట్ చేస్తున్నాం, మాకు అధికారం ఉంది అనే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా బాధాకరం. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్న హత్య చేసే పరిస్థితికి వచ్చారు. సామాన్య ప్రజానికానికి కూడా, కామన్ సిటిజన్ కూడా ఫండమెంటల్ రైట్ ఉంది. ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాల్సిన బాధ్యత ఉంది. చంద్రబాబు నాయుడు కేసులో సిఐడి వాదనలతోనే ఏసీబీ కోర్టు ఏకీభవించింది. చంద్రబాబుకు 2 వారాల పాటు రిమాండ్ విధించింది. ఇరువైపులా వాదనలు విన్న అనంతరం తీర్పు రిజర్వ్ చేసిన జస్టిస్ హిమబిందు చంద్రబాబుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పిచ్చారు. సెప్టెంబర్ నెల 22 వరకు చంద్రబాబుకు రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించారు. అనంతరం ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. భారీ బందోబస్తు మధ్య పోలీసు పహారాలో రాజమండ్రికి తరలించారు. అర్ధరాత్రి జైలుకు చేరుకున్న చంద్రబాబుకు అధికారులు ప్రత్యేక నెంబర్ కేటాయించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 7:30 గంటలకు పైగా ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగాయి. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. రాజకీయ ఉద్దేశంతోనే అరెస్టు జరిగిందని, ఈ కేసులో 409 సెక్షన్ పెట్టడం సరికాదని వాదించారు. ఒకవేళ ఆ సెక్షన్ పెట్టాలంటే సరైన సాక్ష్యం చూపాలని ఏసీబీ కోర్టులో సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఒకానొక దశలో చంద్రబాబే తమ కేసును వాదించుకున్నారు. న్యాయమూర్తి అనుమతితో వాదించే ప్రయత్నం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తోందని, చట్టం నిబంధనలు ఏమీ పట్టించుకోకుండా ఇష్టారీతిన అరెస్టులు చేస్తోందని వివరించారు. అర్ధరాత్రి 11 గంటల సమయంలో తనను నిర్బంధంలోకి తీసుకుని ఉదయం 6 గంటలకు అరెస్టు చేశారని తెలిపారు. 2 ఏళ్ల తర్వాత స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో పోలీసులు తనను 37వ నిందితునిగా చూపి అరెస్టు చేశారని చెప్పారు. ఈ స్కామ్తో తనకు ఏమాత్రం సంబంధం లేదన్నారు. నేను రాష్ట్ర ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను ప్రజా సమస్యలపైన పోరాడుతున్నాను. ఈ ప్రభుత్వం అణగదొక్కాలనే ఉద్దేశంతో తప్పుడు కేసులు పెట్టి ఈరోజు నన్ను కావాలని అరెస్ట్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పటికే కొన్ని వందల మందిని అరెస్ట్ చేశారు. ఇది ప్రభుత్వం అణచివేసే విధానం తప్ప ఇంకోటి కాదు. ఇది చాలా బాధాకరం. దీన్ని
నేను చాలా బాధపడుతూ చెప్తున్నా. ప్రజలు కూడా సమయాన్ని పాటించండి, కార్యకర్తలు కూడా సమయాన్ని పాటించమని కోరుతున్నా. సిఐడి తరపున ఈ కేసులో ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు చేస్తున్న వాదన తప్పని పేర్కొన్నారు. ఉదయం 6 గంటలకే ఆయన్ని అరెస్టు చేసినట్టు కోర్టుకు తెలిపారు. చట్ట ప్రకారమే అంతా జరిగిందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో చంద్రబాబు 371 కోట్లు దోచుకున్నారని కోర్టుకు వివరించారు. ఇది కేసులో గతంలో రిమాండ్ తిరస్కరించిందని, అప్పుడు హైకోర్టు ఆ ఉత్తర్వులను రద్దు చేసిందని గుర్తు చేశారు. మరోవైపు సిఐడి పోలీసులు చంద్రబాబును అరెస్టు చేసి విజయవాడకు తరలిస్తున్న క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. చంద్రబాబు అరెస్టుతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. చాలా ప్రాంతాల్లో రోడ్లపై ధర్నాకు దిగారు. బాబు కాన్వాయ్కు అడ్డుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం నడి రోడ్డుపై ఆందోళనకు దిగారు. సైకిల్ బాస్ కి దెబ్బ మీద దెబ్బ కొడుతోంది వైసీపీ సర్కార్. ఏ మాత్రం సందు దొరికినా టీడీపీ అధినేతకు చుక్కలు చూపిస్తోంది. చంద్రబాబు కేసులో పక్కా వ్యూహంతో వ్యవహరిస్తోంది ఏపీ ప్రభుత్వం. బాబును ఇరుకున పెట్టేందుకు స్కీమ్లో స్కామ్లను వెతికి మరీ తీస్తోంది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తాజాగా కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇంతకీ టీడీపీ బాస్పై పెట్టిన కేసులు ఏంటి? స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఏపీ సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. సిఆర్పిసి సెక్షన్ 50 నోటీస్ ఇచ్చిన సిఐడి 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద చంద్రబాబును అరెస్టు చేశారు. చంద్రబాబుపై 120, 166, 167, 418, 420, 465, 468, 201, 109, రీడ్ విత్ 34 అండ్ 37 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్పై ఏపీ సిఐడి 2021 డిసెంబర్ 9న కేసు నమోదు చేసింది. అందులో 25 మంది నిందితులను పేర్కొంది. కానీ ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు చేర్చలేదు. అయితే విచారణలో వెల్లడైన వివరాల ఆధారంగా చంద్రబాబును అరెస్టు చేస్తున్నట్టు సిఐడి పేర్కొంది. ఇక ఈ కేసులో A1గా చంద్రబాబు ఉండగా A2గా అచ్చెన్నాయుడు ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన దగ్గర నుంచి దీనిపై జోరుగా చర్చ సాగుతోంది. అసలు క్వాష్ పిటిషన్ అంటే ఏంటి, ఎలాంటి సందర్భంలో దాఖలు చేస్తారు అన్న అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. సిఆర్పిసిలో సెక్షన్ 482 కింద సుప్రీంకోర్టులో గానీ హైకోర్టులో గానీ క్వాష్ పిటిషన్ వేసే వెసులుబాటుంది. తన ప్రమేయం లేకపోయినా కేసులో తప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు క్వాష్ పిటిషన్ను దాఖలు చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టులో చంద్రబాబు తరపున సీనియర్ అడ్వకేట్స్ హరీష్ సాల్వే, సింఘ్వి, లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబుకు 17A వర్తిస్తుందంటూ వాదించారు హరీష్ సాల్వే. గవర్నర్ అనుమతి తీసుకోకుండా చంద్రబాబును అరెస్టు చేశారంటూ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దాంతో రిమాండ్ ఆర్డర్ను హైకోర్టులో సవాల్ చేశారా అంటూనే సెక్షన్ 17A పై కీలక కామెంట్స్ చేసింది సుప్రీంకోర్టు. అవినీతి నిరోధక చట్టం ఉద్దేశమే అవినీతిని అడ్డుకోవడమైతే సెక్షన్ 17A కారణంగా ఆ ఉద్దేశం దెబ్బతినకూడదు కదా అంటూ ప్రశ్నించింది. దాంతో 2017కు ముందే కేసు నమోదైంది అనడానికి ఆధారాలు లేవన్న సాల్వే 2021లోనే ఎఫ్ఐఆర్ నమోదైనట్టు సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు. ఎఫ్ఐఆర్ తేదీని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. అయితే సిఐడి తరపున ముకుల్ రోహత్గి, దాంతో రోహత్గి వాదనలు వినిపించారు. అయితే అసలు చంద్రబాబు అరెస్టుకు 17A వర్తించినా వర్తించుకున్నా ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేసే సమయంలో గవర్నర్ అనుమతి తీసుకోకుంటే తప్పేంటన్న వాదన లేకపోలేదు. దీనికి కారణం ఏంటంటే ప్రస్తుత ఏపీ గవర్నర్ జస్టిస్ నజీర్ అహ్మద్ స్వయాన న్యాయ కోవిదుడు. ఈ కేసులో డొల్లతనాన్ని ఇట్టే గ్రహించేస్తారు. మరోవైపు ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వేయడంతో
సుప్రీంకోర్టు ఆ పిటిషన్పై విచారణను వాయిదా వేసింది. తదుపరి విచారణ నవంబర్ 8కి వాయిదా పడింది. అప్పటి వరకు చంద్రబాబును అరెస్టు చెయ్యొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగింది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే ఇందుకు సంబంధించి నాటి ప్రభుత్వం విడుదల చేసిన జీవోల్లో 13 చోట్ల చంద్రబాబు డిజిటల్ సిగ్నేచర్స్ ఉన్నాయి. బడ్జెట్ అనుమతి, కౌన్సిల్ సమావేశానికి కూడా బాబు సంతకం ఉంది. జీవోకు సంబంధించిన నోట్ ఫైల్స్ కూడా కొన్ని చోట్ల మిస్ అయ్యాయి. పైగా నాటి సీఎం చంద్రబాబు నాయుడు సీఎస్ చెప్పడం వల్లనే నిధులు విడుదల చేశామని పివి రమేష్ గతంలో స్టేట్మెంట్ ఇచ్చారు. నిధుల విడుదలకు సంబంధించి కూడా చంద్రబాబు సంతకం పెట్టిన ఆధారాలు ఉన్నాయి.